నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం. సముద్ర కెరటాల సాక్షిగా దేశభక్తి నినాదాల మధ్య చీరాల తీరం పులకించిపోయింది. వందే మాతర గీతం ఆవిర్భవించి 150 వసంతాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం నిర్వహిస్తున్న వందే మాతర కోస్టల్ సైక్లోథాన్ 2026 సోమవారం చీరాల తీర ప్రాంతానికి చేరుకుంది. ఈ సందర్భంగా రామాపురం వద్ద సిఐఎస్ఎఫ్ బృందానికి చీరాల శాసనసభ్యులు మధురూరి మాలకొండయ్య ఘనస్వాగతం పలికారు. సురక్షిత తీరాలు సమృద్ధ భారత్ అనే నినాదంతో తీర ప్రాంతాల్లో భద్రతపై ప్రజలు అవగాహన కల్పించి చైతన్యం తీసుకొచ్చేందుకు చేపట్టిన ఈ సైకిల్ యాత్ర జనవరి 28న ఢిల్లీలో కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి నిత్యానంద రాయ్ చేతుల మీదుగా ప్రారంభమైంది. దేశంలోని 9 తీర ప్రాంత రాష్ట్రాల గుండా 6553 కిలోమీటర్ల మేర 25 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 8 రోజుల పాటు 964 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతోందని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సభ్యులు తెలిపారు. రామాపురం చేరుకున్న సిఐఎస్ఎఫ్ సభ్యులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎమ్మెల్యే మాలకొండయ్య ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారికి కావాల్సిన వసతి భోజన సౌకర్యాలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాలకొండయ్య మాట్లాడుతూ దేశ భద్రతలో కీలక పాత్ర పోషించే సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఇలాంటి సాహసోపేతమైన యాత్ర చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ సైక్లింగ్ యాత్రలో మొత్తం 130 మంది సిఐఎస్ఎఫ్ సిబ్బంది పాల్గొనగా వీరిలో 65 మంది మహిళా కానిస్టేబుల్ ఉండడం నారీ శక్తికి నిదర్శనంగా నిలుస్తోందని అన్నారు. ఫిబ్రవరి 22న ముగియనున్న ఈ యాత్ర దిగ్విజయం కావాలని ఆయన ఆకాంక్షించారు. మన దేశ సరిహద్దులను పారిశ్రామిక కేంద్రాలను కాపాడే జవాన్లకు ఆతిథ్యం ఇవ్వడం ఎంతో సంతృప్తినిచ్చిందని ఆయన అన్నారు. రండి ముందుకు పండి కిలోమీటర్లు వందే మాతరం సైకిల్ టన్ 2026 ఈరోజు వస్తున్నటువంటి దాదాపు సిఎస్ఎఫ్ బృందం దాదాపు 130 మంది ఈరోజు మన చీరాల పట్టణానికి వస్తున్నారు. ముందుగా వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం. ఇది గొప్ప యాత్ర. భారతదేశానికే వన్నె తెచ్చినటువంటి విధంగా ఈరోజు వందే మాతరం అనేటువంటి నినాదంతో మన యొక్క జాతీయ జెండాను పట్టుకొని ఎంతో కష్ట నష్టాలకు వచ్చి కోల్కతా నుంచి ఇక్కడికి రావడం అంటే దాదాపు ఎంత కష్టం అనేది మనం ఆలోచించాలి. ఇటువంటి సాహసాన్ని ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క దేశం పట్ల ఈ ప్రాంతం పట్ల మన దేశం మీద ఉన్నటువంటి మమకారంతో ఈ కార్యక్రమాన్ని చేశారు. ప్రజాప్రతినిధులు అందరినీ కూడా ఈ కార్యక్రమంలో అందరిని ఇన్వాల్వ్ చేశారు. ఆ రకంగా చీరాల నుంచి కూడా నన్ను కూడా ఇన్వాల్వ్ చేశారు. కాబట్టి వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా వచ్చిన వరకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా వెళ్లాల్సిందిగా మనస్ఫూర్తిగా వీళ్ళని నేను జీవిస్తూ కోరుకుంటున్నాను. చాలా గొప్ప సాహసాన్ని ఈరోజు వీళ్ళు చేసి మన జాతికి గుర్తింపు తీసుకొచ్చారు, గొప్పతనాన్ని తీసుకొచ్చారని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. వాళ్ళతో పాటు వచ్చినటువంటి వాళ్ళ ఆఫీసర్లు, వాళ్ళకి సంబంధించిన పరివారము, వాళ్ళకి సంబంధించినటువంటి అందరికీ కూడా పేరు పేరున నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. చీరాల్లో వారికి ఈ రోజున మా యొక్క పిల్లలు వాళ్ళందరూ కూడా వాళ్ళకి స్వాగతం పలికారు. మా యొక్క కార్యకర్తలు నాయకులు కూడా వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలకడం జరిగింది. కాబట్టి వాళ్ళ యాత్ర దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోస్టల్ సైక్లోథాన్ జనవరి 28వ తారీఖు
వెస్ట్ బెంగాల్లోని బకాలి నుంచి స్టార్ట్ అయింది. ఇది 26 రోజుల ప్రయాణం, మొత్తం 6,500 కిలోమీటర్లు, 130 మంది సైక్లిస్టులతో. ఇందులో 50% మహిళల్ని, 50% మేలు ఉండడం చెప్పుకోదగ్గది. ఇందులో ముఖ్యంగా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వందే మాతరం కోసం, అలాగే కోస్టల్ తీర ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి మత్స్యకారులకు కోస్టల్ ప్రాంతం నుంచి వచ్చే ఆపదలను ముందుగానే పసిగట్టి పోలీస్ శాఖకి, అలాగే సిఎస్ఎఫ్కి, అలాగే కోస్ట్ గార్డ్, నేవీ, అదర్ ఏజెన్సీస్ కూడా వెంటనే సమాచారం అందించి ఏ విధమైన పెద్ద ఆపదలు రాకుండా ముందుగానే మన దేశ పెద్ద పెద్ద సంఘటనలేమి, ఇన్సిడెంట్లు జరగకుండా కాపాడతారనే ముఖ్య ఉద్దేశంతో ఈ ర్యాలీ కండక్ట్ చేయడం. గత వైసీపీ ప్రభుత్వం జగన్ రెడ్డి పేద ప్రజల వైద్య ఖర్చులకు ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు కూడా ఇవ్వలేదని ఎమ్మెల్యే కొండయ్య మండిపడ్డారు. చీరాల టీడీపీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండయ్య పాల్గొని చెక్కులను పంపిణీ చేశారు. పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని చీరాల శాసనసభ్యులు మధులూరి మాలకొండయ్య అన్నారు. సీఎం సహాయ నిధి ద్వారా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా చీరాల ఎమ్మెల్యే మధులూరి మాలకొండయ్య చొరవతో సీఎం సహాయ నిధి నుండి 93 మంది లబ్ధిదారులకు 68,94,484 రూపాయలు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటి వరకు 816 మందికి 7.71 కోట్లు సీఎం సహాయ నిధి ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో అందించడం జరిగిందని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ సందర్భంగా చీరాల సభ్యులు మధులూరి మాలకొండయ్య మాట్లాడుతూ చీరాల నియోజకవర్గంలో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు 23 కోట్లతో నూతన క్రిటికల్ కేర్ యూనిట్ హాస్పిటల్ నిర్మిస్తున్నామని, గ్రామీణ ప్రాంతాల వైద్య సదుపాయాల మెరుగు కోసం 14 కోట్లతో హెల్త్ కేర్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైద్యశాల కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తోందని, మెరుగైన వైద్య నిమిత్తం వివిధ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందిన బాధితులకు వారు చెల్లించిన నగదు రసీదులను ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకుంటే విచారించిన అనంతరం వారికి ముఖ్యమంత్రి సహాయ నిధిని కూటమి ప్రభుత్వం అందిస్తోందన్నారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని పరిరక్షించడంతో పాటు మెరుగైన సమాజాన్ని అందించాలనే ధ్యేయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని, ఆయన సేవలు రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ కార్పొరేట్ స్థాయిలో వైద్యం పొందలేని బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, చీరాల శాసనసభ్యులు మధులూరి మాలకొండయ్యలకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్దన్, మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి నాసిక వీరభద్రయ్య, చీరాల వేటపాలెం పట్టణ గ్రామ పార్టీ అధ్యక్షులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా చీరాలోని పద్మశాలి కళ్యాణ మండపంలో శ్రీ మేధావి కాలేజీ 14వ వార్షికోత్సవ సంబరాలు మిన్నంటాయి. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మధులూరి మాలకొండయ్య జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. విద్యార్థి దశ నుంచే విద్యార్థుల లక్ష్యాలను ఏర్పరచుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తద్వారా కళాశాలకు, తల్లిదండ్రులకు, చీరాలకు మంచి పేరును తీసుకురావాలని చీరాల శాసనసభ్యులు మధులూరి మాలకొండయ్య అన్నారు. యువత కేవలం చదువుకే పరిమితం కాకుండా సమాజం పట్ల అవగాహన కలిగి ఉండాలని, విద్య ద్వారానే ప్రపంచాన్ని జయించవచ్చని ఎమ్మెల్యే కొండయ్య యాదవ్ అన్నారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. కళాశాల యాజమాన్యం 14 ఏళ్లుగా నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడం అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమం ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్దన్, మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు దోగుపర్తి వెంకట సురేష్, కళాశాల కరస్పాండెంట్ మాదాల దుర్గా కుమార్, ప్రిన్సిపల్ తాళూరి సత్యనారాయణ, ఏవో చేబ్రుల అవిరాష్, డైరెక్టర్ మాదాల సూర్య, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి
నల్గొండ పోలీసు ఉపయోగపడతాయి. ఈ విషయాన్ని మీకు తెలియదు, దాని యొక్క గొప్పతనం. మేము కాలేజీ క్లాస్ ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, ధనవంతులు, కాని వాళ్ళు ఎవరైనా కావచ్చు. విద్యకు ఏది అర్హత కాదు. కాబట్టి మీరు ఏ ఒక్కరిని కూడా వాళ్ళు ఉన్నవాళ్ళ లేని వాళ్ళ అనేది అనకుండా మంచిగా వాళ్ళందరినీ దగ్గర తీసి మంచి స్నేహితులుగా మిగిలిపోయే విధంగా మీరు ప్రవర్తించండి. మీరు ఎలా ప్రవర్తించాలి? బాబలో మీరు 60 మంది ఉంటే మిమ్మల్ని కంట్రోల్ చేయడం కష్టం. అలాంటి 700 మంది ఉన్నారు ఇక్కడ. కష్టం మిమ్మల్ని కంట్రోల్ చేయడం. అప్పటికి మీ ప్రిన్సిపల్ గారు అందరూ అక్కడే ఉన్నారు. స్కూల్ పెట్టి ఈ రోజుల్లో జూనియర్ కాలేజీని నిలబెట్టుకోవడం అనేది మామూలు విషయం కాదు, చాలా కష్టం అది. నేను జూనియర్ కాలేజీ పెట్టి దాన్ని ఊరికి ఏదో అట్లా ఆటలాడిస్తున్నా తప్ప మీ శ్రీనాథావి గారు దాన్ని పని చేయలేదు. సవ్యసాచి అంటే ఏమన్నంటారు? అర్జునుడిని అంటారు. మీ మేనేజ్మెంట్ కూడా సవ్యసాచి లాగా అన్ని గ్రూపులు తీసుకొని అందరినీ మిమ్మల్ని సమానంగా ముందు తీసుకెళ్లే శక్తి శ్రీ మేధావికి ఉన్నది లేదని నాకు అర్థమైంది. ఎందుకంటే పోటీలో నిలబడటమే కష్టం. కానీ పోటీలో నిలబడి మిమ్మల్ని వివిధ మార్గాల్లో మీలో ఇంజనీర్లు ఉంటారు, చార్టెడ్ అకౌంట్స్ ఉంటారు, రకరకాలుగా ఈవెన్ అకౌంటెంట్స్ ఉంటారు. అన్ని రకాలుగా మిమ్మల్ని ఒక ఫౌండేషన్ వైపు తీసుకెళ్తుంది మీ అధ్యాపక వర్గం, మీ ప్రిన్సిపాల్. అంతే కదా, మీ ప్రిన్సిపాల్ కదా మీతో ఉంటాడు. నేను ఒక విషయాన్ని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఏంటో తెలుసాది? మీ తల్లిదండ్రులు ఏ లక్ష్యంతో అయితే ఈ మేధావి జూనియర్ శ్రీవేద జూనియర్ గారికి పంపించారో, మీరు చిన్నవాళ్ళైనా సరే పెద్దవాళ్ళంతా మెచ్యూరిటీతో చక్కగా చదువుకొని మీ భవిష్యత్తు ప్రణాళికని వేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. చైర్మన్ అధికారిక తనిఖీలో భాగంగా ఇన్నర్ వీల్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ స్వర్ణలత 315 చీరాల క్లబ్ లో పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సేవా కార్యక్రమం ఇన్నర్ వీల్ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఇన్నర్ వీల్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ స్వర్ణలత అన్నారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చీరాల సెయింట్ మార్క్ లూథరన్ కళాశాలలోని పరీక్షలకు హాజరై విద్యార్థులకు డాక్టర్ బాబురావు సహకారంతో మిడ్ డే మీల్స్ ను ప్రారంభించారు. అలాగే వెటరన్ అన్నారు ప్రదీప్ రాయుడుకు ఢిల్లీలో జరిగే పోటీలకు ప్రోత్సాహంగా 10,000 రూపాయలు నగదును అందజేశారు. అలాగే చైతన్య మనో వికాస కేంద్రానికి నెలకు సరిపడ సరుకులను అందజేయడంతో పాటు కోటయ్య వృద్ధాశ్రమంలోని వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఇన్నర్ వీల్ ఈ క్లబ్ బ్లూమ్స్ డేల్స్ నూతన ప్రెసిడెంట్ ఇస్తర్ల స్ఫూర్తి సెక్రటరీ శ్రావణిలకు
మేరకు డిస్టిక్ చైర్మన్ స్వర్ణలత చార్టర్ కాలర్ ప్రజెంటేషన్ చేశారు. కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ భానుకుమారి, సెక్రటరీ రమ, ఇంటర్నేషనల్ సర్వీస్ ఆర్గనైజర్ సుభాష్ని, డాక్టర్ బాబురావు, నళిని, లక్ష్మి, వినీత తదితరులు పాల్గొన్నారు. Now, my friends, I thank you very much. Now, my friends, I thank you very much. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ఇవాళ ఒఫీషియల్ డిస్ట్రిక్ట్ చైర్మన్ విజిట్గా నేను స్వర్ణలత డిస్ట్రిక్ట్ చైర్మన్ 25-26 డిస్ట్రిక్ట్ 315 చిరాల క్లబ్కి రావటం జరిగింది. ఈ సందర్భంగా వీళ్ళు చేసిన ప్రాజెక్ట్స్, వీళ్ళు చేసే సర్వీస్ చాలా చాలా మెచ్చుకునేటట్టుగాను బోల్డంత కార్యక్రమాలు చేసి చాలా చక్కగా వాళ్ళ డాక్యుమెంట్స్ కానీ వాళ్ళ హిస్టరీ అంతాను చూపించుకుంటాను. మొత్తం టీం అంతా ప్రెసిడెంట్ భాను, సెక్రటరీ రామలక్ష్మి వీళ్ళందరూ చేసిన పని చూపిస్తూ ఉంటే నిజంగానే మా అందరికీ చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంత మెంబర్స్ రావటం ఇక్కడికి, అందరూ సపోర్ట్ చేసుకుని వృద్ధాశ్రమంలో ఉన్న పెద్దవాళ్ళకి దుప్పట్లు ఇవ్వటము, కాలేజీలో చిన్న పిల్లలకి భోజనాలు పెట్టించి ఎగ్జామ్స్ సరిగ్గా రాసేటట్టుగా వాళ్ళందరినీ కాలేజ్కి రమ్మని చెప్పటము, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే అసలు నిజంగానే నేను చిరాల క్లబ్ వాళ్ళని, ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ చిరాల అని చాలా చాలా మెచ్చుకుని వాళ్ళు చేసే పద్ధతిగా పనులు ఎక్సలెంట్గా ఉన్నాయి అని చెప్పి ఐఎమ్ గోయింగ్ బ్యాక్ విత్ అ వెరీ వెరీ హ్యాపీ అండ్ అ వెరీ వెరీ చెరిష్డ్ ఎక్స్పీరియన్స్ విత్ ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ చిరాల. థ్యాంక్ యూ సో మచ్. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని జయప్రదంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం మంగళవారం స్థానిక కలెక్టరేట్ జరిగింది. అనంతరం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవానికి సంబంధించి రూపొందించిన గోడ పత్రాలను కలెక్టర్ విడుదల చేశారు. చిన్నారులు ఆరోగ్యంగా ఉండాలంటే నులిపురుగులను ఖచ్చితంగా నిర్మూలించాలని కలెక్టర్ చెప్పారు. ఈ నెల 17వ తేదీన జిల్లా స్థాయిలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. 3 నుంచి 18 సంవత్సరాలలోపు చిన్నారులందరికీ నులిపురుగుల మాత్రలు పంపిణీ చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలు, వొకేషనల్ విద్యా సంస్థలు, బాలల సంరక్షణ కేంద్రాలు, బాల సదన్, నర్సింగ్ కాలేజ్, డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు, పారామెడికల్, ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలలు, బడి బయట ఉన్న పిల్లలందరికీ ఈ మాత్రలు పంపిణీ చేయాలన్నారు. జిల్లాలో 3,29,850 మంది చిన్నారులకు నులిపురుగుల మాత్రలు పంపిణీ చేస్తున్నట్టు వివరించారు. ఇదే క్రమంలో చేతులు శుభ్రంగా కడుక్కోవడంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. పోషణ లోపం ఉన్న వారికి తప్పనిసరిగా ఈ మాత్రలు ఇవ్వాలన్నారు. అలాగే రక్తహీనత నివారణపై అధికారులు దృష్టి సారించాలన్నారు. ఒకే రోజు దేశమంతా మందులు పంపిణీ జరుగుతుందని, విద్యార్థులు భోజనం చేసిన తదుపరి ఇవ్వాలన్నారు. వాటిని నమిలి మింగాలనే అంశంపై అవగాహన కల్పించాలన్నారు. భోజనం చేసిన తదుపరి అర్ధగంటలోగానే మాత్రలు వేసుకునేలా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు అవగాహన కల్పించే బాధ్యత అధికారులు, ప్రధానాచార్యులపై ఉందన్నారు. కార్యక్రమం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ, ఇన్ఛార్జ్ డిపిఓ లవర్ణ, డిఆర్డీఏ ఏపీడీ బి సింగయ్య, డిఈఓ శ్రీనివాసింగ్, మలేరియా అధికారి సోమరావు నాయక్, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డివార్మింగ్ ప్రోగ్రామ్ అందరికీ తెలుసు మనం ఆల్బెండజోల్ టాబ్లెట్స్ ఎలా ఇవ్వాలి అని. ఆఫ్టర్ లంచ్ తర్వాత మనము అందరి పిల్లలకు కూడా డివార్మింగ్ ఇస్తాము. డివార్మింగ్ టాబ్లెట్ అందరికి అబౌట్ 2 years అందరికీ కూడా మనము 400 mg టాబ్లెట్ అందరినీ కూడా చూ చేసి నమిలి మింగమని చెప్పాలి అనేది ఫస్ట్ ఇన్స్ట్రక్షన్. అందరి పిల్లలను కూడా చూ చేసి నమిలి మింగాలి, అది ఇంపార్టెంట్. ఎక్కడ కూడా పిల్లలు ఎప్పుడు యాస్పిరేట్ చేసుకోకుండా ఇచ్చి పిల్లలందరికీ ఆఫ్టర్ లంచ్ మింగించాలి. అంతకంటే ముందు హెల్త్ స్టాఫ్ ఉంటారో ½ టాబ్లెట్ ఇస్తాం మనం వాళ్ళందరికీ కూడా, అది కూడా
అంటే ఒక స్పూన్లో పెట్టి ఇంకొక స్పూన్లో ఇట్లా బాగా క్రష్ చేసి పౌడర్ చేసి పిల్లలందరికీ తినిపించాలి, నీళ్ళలో కలిపేసి తినిపించాలి. అది చిన్నపిల్లలకి ఇన్స్ట్రక్షన్స్. మనం ఆ స్కూల్ హెల్త్లో చేస్తున్నాం కాబట్టి అందరికీ కూడా ఆ రోజు హ్యాండ్ వాషింగ్ అనేది అందరికీ డెమాన్స్ట్రేషన్స్ కంపల్సరీ చేయించి పిల్లలందరితో ఉన్న హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ అందరికీ రెగ్యులర్గా మనం అవేర్నెస్ అయితే చేస్తున్నాము. ఆ రోజు ఖచ్చితంగా అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా మనం హ్యాండ్ వాషింగ్ చేయించి పిల్లలకి డెమాన్స్ట్రేషన్ చేయించి పిల్లలందరూ కూడా దాని మీద హెల్త్ ఎడ్యుకేషన్ ఇచ్చి తర్వాత డీవార్మింగ్ యూజర్స్ ఏంటి, ఎవ్రీ 6 months ఒకసారి మనము డీవార్మింగ్ ఇస్తాము. దాని యూజర్స్ ఏంటి, ఎందుకని అనేది టు ప్రివెంట్ అనీమియా అనేది ఇంపార్టెంట్. దాంతోపాటు మిగతా కూడా అనీమియా ఒకటే కాదు, అన్నీ కూడా విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా డైట్ పారాసైటిక్ ఇది లేకుండా అంటే వెళ్ళిపోవాలి అంటే ఖచ్చితంగా మనం ఈ డివార్మింగ్ తీసుకోవాలి అనేది. తర్వాత పిల్లలకి మనము సైన్స్ టీచర్స్ అందరూ కూడా ఎలా ఎడ్యుకేట్ చేస్తారు కాబట్టి వెజిటబుల్స్ అన్ని కూడా ఎలా క్లీన్ చేసుకొని బాయిల్ చేసుకొని కుక్ చేసుకోవాలి అనే విషయం అది కూడా మనము ఆ రోజు కొంచెం అవేర్నెస్ వెజిటబుల్స్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ముఖ్యంగా ఆ క్లీనింగ్ ప్రాసెస్ వీటన్నింటి మీద కూడా మనకు వచ్చి ఎలా వామ్స్ అనేవి ఎలా వస్తాయి అనేది మనము ఒకసారి వాళ్ళందరికీ కూడా చెప్పగలిగితే బాగుంటుంది. కమిషనర్ చీరాల. ఓకే, నెక్స్ట్ రేపల్లె కమిషనర్. నెక్స్ట్ DPCW. స్విచ్ ఆఫ్. ప్రైవేట్ స్కూల్ ఎయిడెడ్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, గవర్నమెంట్ ఎయిడెడ్ జూనియర్ కాలేజ్. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎవరు చూస్తున్నారు? ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్స్ ఎవరు? ఇది అక్కడ చూసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సెయింట్ జాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అధ్యాపకులు PhD డిగ్రీ సాధించినట్లు కళాశాల కార్యదర్శి వర్మ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమతి లక్ష్మణరావు తెలిపారు. కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అధ్యాపకుడు వి మార్కండేయులకు అన్నామలై యూనివర్సిటీ వారు PhD డిగ్రీ ప్రదానం చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు. వి మార్కండేయులు సమర్పించిన కంపారేటివ్ థర్మల్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆఫ్ సోలార్ హీటర్స్ విత్ నానో కోటెడ్ అండ్ హైబ్రిడ్ నాన్ కోటెడ్ ఫ్లాట్ కనెక్టర్స్ అనే పరిశోధన పత్రానికి అన్నామలై యూనివర్సిటీ వారు PhD డిగ్రీ ప్రదానం చేసినట్లు మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ లక్ష్మీ తులసి చావలి తెలిపారు. వి మార్కండేయులకు అన్నామలై యూనివర్సిటీ వారు PhD డిగ్రీ ప్రదానం చేసిన సందర్భంగా డాక్టర్ సి సుబ్బారావు, డైరెక్టర్ వనమ దోర నాగసాయినాథ్, డైరెక్టర్ మొదటి సంవత్సరం ఇన్ఛార్జ్ ఎస్ అమర్నాథ్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు వి మార్కండేయులకు అభినందన తెలిపారు. ఇవి ఆర్కే న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.